ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం. ఇది వచ్చేసి మనకు డిఏ టేబుల్, అంటే సెంట్రల్ డిఏ ప్రకటించిన తర్వాత 0.91%, దాని ఎంతైతే కేంద్రం ప్రకటిస్తుందో దాంట్లో 0.91% స్టేట్స్ ప్రకటించాలి. ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ జూలై 2018 నుంచి ఉన్నాయి. సరే, మనకు ఆల్రెడీ జూలై 2023 వరకు నాకు ఒక పిఆర్సీ ఉంది. ప్రజెంట్ ఇక్కడ చూసినట్లయితే జూలై 2022 ఇది నడుస్తూ ఉంది. ప్రజెంట్ మనకు ఇవ్వాల్సినవి వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే జనవరి 23, జూలై 23, జనవరి 24, జూలై 24, జనవరి 25, మొత్తం 5 పెండింగ్ డిఏలు. 3.64, 3.64, 3.64, 2.73, 1.82, మొత్తం 5 డిఏలు ఇవ్వాలి. ఇంకా ఈ 2 డిఏలు ఫస్ట్ ఇచ్చేసి నెక్స్ట్ ఒక నెల 2 నెలల తర్వాత పిఆర్సీ ఇచ్చి దాని తర్వాత ఈ 3 డిఏలు ఇస్తే అయిపోతుంది, ఇబ్బంది ఉండదు. మరి తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఈ 5 డిఏలను, అంటే మనకి ఇక్కడికి అయితేనే 33.67% అయితే పిఆర్సీ వరకు, ఇప్పుడు ఇది 41.86% అనమాట. ఇది కేంద్రం లెక్కనే అయిపోయింది అనమాట. కేంద్రంలో కూడా 55 చేంజ్ ఉన్నది. వాళ్ళకి పిఆర్సీ ప్రతి 10 సంవత్సరాలకు వస్తుంది కాబట్టి వాళ్ళకి ఆ విధంగా ఉంటుంది. మరి మనకు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి మనం ఆ వారం పోకూడదు. సో ఇది మనకు దీనికి సంబంధించినటువంటి వార్త. మొదటిసారిగా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.